దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యానవాక్యము మానవుల పట్ల దేవుడు చూపుతున్న కృప గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలకు దేవుడు ఆయన కృపను ప్రసాదించాలని, అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. దేవుడు అందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలముగా ఎన్నుకోబడాలని, మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి లోబడి వినయ విధేయతలతో జీవిస్తుండాలి. అది తప్పదు కదా. దేవుని వాక్యానుసారముగా జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి ఉండాలి. ప్రేమ క్షమాగుణము కలిగి ఉండాలి. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఎవరు? అపొస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9లో రాయబడినట్లు, దేవుడు ఎన్నుకున్న సేవకుడైన అపొస్తలుడైన పౌలు గారికి కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు శ్రమలు నా నుండి తొలగిపోవాలని దేవుని సహాయం కోరగా, నా కృప నీకు చాలును అని చెప్పటం మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నుకోబడిన సేవకుడు, పరిశుద్ధుడు, అపొస్తలుడు పౌలు గారికే శ్రమలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఆయన వెంటనే, అయ్యా నేను ఈ శ్రమల నుండి నన్ను తప్పించమని నిన్ను ప్రాధేయపడుతున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి అని కోరగా, నా కృప నీకు చాలును అని చెప్పినట్లు మనము పౌలు గారు కొరింథీయుల సంఘానికి రాసిన పత్రిక నుండి మనం చూస్తున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు తన స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడేలాగా దేవుడే ఈ శ్రమలను పౌలు గారికి అనుమతించినట్లు తెలుస్తుంది. చూసారా, మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, విస్మరిస్తున్నటువంటి జనులకు ఏమి విస్మరిస్తున్నారు? దేవుని విస్మరిస్తున్నారు. సమృద్ధిగా కలుగుతున్నప్పుడు ఈ సమృద్ధిగా కలిగిన దానిని ఆస్వాదించటమే సరిపోయింది, కానీ ప్రభువుని చాలామంది గుర్తురారు దేవుడంటే. అందుకు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు మనము ప్రభువా 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 అని మనం ప్రాకులాడుతుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో శ్రమలు అనేది తప్పకుండా వస్తాయి. అంతటి పరిశుద్ధ పౌలు గారికే శ్రమలు వచ్చినాయి. మనము శ్రమలను ఓపికతో మనము ఆస్వాదించాలి. శ్రమలను ఎంత శ్రమ పడితే పరలోకంలో అంత ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి మనం పొందుకుంటాము. శ్రమలలో నా దేవుడే నా ఆశ్రయము
నా దుర్గము, నా కొండ అని కీర్తనకారుడు పలుసార్లు దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాము. ఆ ప్రకారంగా పౌలు గారు కూడా దేవుని కృప, ఆయన శక్తి తనకు చాలును అని పౌలు గారు గుర్తించి, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడిని గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన హింసలలో నేను సంతోషిస్తాను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10లో పౌలు గారు స్వయంగా ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని బట్టి దేవుని యొక్క మహాకృప ఆయన బిడ్డలపై ఖచ్చితంగా ఉంది కాబట్టి కీర్తనకారుడు 32వ సంకీర్తన 10లో యెహోవాయందు నమ్మికుంచువానిని ఆయన కృప ఆవరించుచున్నది. ఆయన కృప ఆవరించుంటే ఇంక శ్రమలు ఎక్కడుంటాయి, బాధలు ఎక్కడుంటాయి, సాతానుడు దగ్గరికి ఎలా రాగలడు? ఆయన కృప ఆవరించాలి. ఆయన కృప ఆవరించాలంటే మనము నమ్మిక కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ విశ్వాసముతో మనము దేవుని ప్రార్థిస్తే మనకి ఆయన కృప ఆవరిస్తుంది. మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన కృపను పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు నాయన. ప్రభా, నీ యొక్క కృప మాకు పొందేలా తండ్రి, మేము పొందుకునేటట్లుగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.